ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి, మీకు దూరంగా ఉన్న వ్యక్తిగా అయి ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, లేకుంటే బ్లాక్ చేసుకున్న వ్యక్తి అయినా. సో మీ వ్యక్తి అంటే వాళ్ళు మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అవ్వచ్చు అనమాట. సో వాళ్ళు మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు, వారి నుండి మీకు వచ్చే మెసేజ్ ఏంటో చూద్దాం మనము. సో ఇదే ఈరోజు రీడింగ్ అనేది. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. రీడింగ్ అనేది ఛార్జబుల్, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అలాగే యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు దూరంగా ఉన్న పర్సన్, అది మీ ఫ్రెండ్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ మెంబర్ అవ్వనివ్వండి, ఎవరైనా కూడా, సో వాళ్ళ నుండి మీకు వచ్చే మెసేజ్ ఏంటనేది చూద్దాం మనం. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్, మీ పార్ట్నర్ నేమ్స్ ఒకసారి అనేది తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. సో చూద్దాము, మీ పార్ట్నర్ మీకు చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటి. అండ్ ఇదొక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో 60 to 70% అయినా మీ లైఫ్లో జరిగి ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు, లేదంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వనట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాం, మీ పార్ట్నర్ నుండి మీకు వచ్చే మెసేజ్ ఏంటో చూద్దాం. 5 of Cups, Two of Swords, the Hierophant, Nine of Wands, Two of Wands, Eight of Cups, Queen of Wands, Seven of Swords, Ten of Pentacles, King of Swords, Ace of Swords, Eight of Pentacles, the Wheel of Fortune, Three of Swords, Nine of Cups, Two of Pentacles, the Death, Seven of Pentacles. సో మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏం చెప్పాలని అనుకుంటున్నారు అంటే, వాళ్ళ లైఫ్లో ప్రెజెంట్ అనేది అంత పాజిటివ్గా లేదు,
అలా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది రివర్స్ అయిపోయింది అనమాట. ఎందుకు రివర్స్ అయ్యింది అంటే, వాళ్ళు మీకు చేసిన మోసానికి కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోవడం వల్ల కానివ్వండి, అంటే మేబీ మీ పార్ట్నరు మీకు ఒక సిచ్యువేషన్లో కంపల్సరీ ఉంటారు, అండ్ మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయి ఉంటారు. మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడమే కాకుండా మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మరీ మీ లైఫ్లో నుంచి దూరంగా అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో మీ పార్ట్నరు మిమ్మల్ని మోసం చేసి మాత్రమే వెళ్ళిపోయారు. మీ పార్ట్నర్ మీకు మోసం చేయడము, మేబీ మీకు ఏదైనా కమిట్మెంట్ ఇస్తానని చెప్పి, మ్యారేజ్ కమిట్మెంట్ కానివ్వండి, లైఫ్ లాంగ్ మీతో ఉంటానని కానివ్వండి, ఇలాంటివి ఏదో ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలా కమిట్మెంట్ ఇచ్చి మరీ వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. కమిట్మెంట్ ఇచ్చి మరీ వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఆ గిల్టీనెస్ అనేది మీ పార్ట్నర్లో తప్పకుండా ఉంది. మీ పార్ట్నర్ ఏంటంటే మీకు చేసిన మోసానికి తగిన ప్రతిఫలం అనేది అనుభవిస్తున్నా అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవలు అయితే ఏం జరగలేదు. అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కూడా మీ పార్ట్నర్కి రాలేదన్నమాట. కానీ అయినా కూడా మీ పార్ట్నర్ కావాలనే దూరంగా వెళ్ళిపోవడం కానివ్వండి, బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం కానీ జరిగింది. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు ఏదైనా చెప్పి వెళ్ళాలని అనుకున్నప్పుడు మేబీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ప్రాబ్లం చెప్పేసి వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకుంటా ఉండొచ్చు. మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు అలానే థింక్ చేస్తున్నారనమాట. మేబీ నేను ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్స్కి నేను మళ్ళీ తిరిగి రావడానికి కూడా మీకు చెప్పకుండా వెళ్ళిపోవడము, అండ్ వెళ్ళే సిచ్యువేషన్ లేకపోయినా ఆ టైంలో వెళ్ళిపోవడము, దూరంగా ఉండడం కానీ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఉండడం వల్లనే నేను మళ్ళీ మీ లైఫ్లోకి రాలేకపోతున్నాను. అలాంటి సిచ్యువేషన్ అనేది నాకు నేనుగా ఏర్పరచుకున్నాను అన్న విధంగా గిల్టీగా అనేది ఫీల్ అవుతున్నారు. రాలేని సిచ్యువేషన్లో నా చేతులారా నేనే చేసుకున్నాను అలాంటి సిచ్యువేషన్లో అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పార్ట్నర్కి ఏంటంటే ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లోకి ఒకవేళ వస్తే కనుక మీరు వాళ్ళని అసహ్యించుకుంటారు, వాళ్ళని ఒక నెగిటివ్గా చూస్తారు. అది వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. ఎందుకంటే మీరు వాళ్ళని ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గాను, ఒక మంచిగా, ఒక ఫ్రెండ్ లాగాను, గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ గాను ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మేబీ మీ చాలామంది ఏంటంటే గైడెన్స్ ఇచ్చే పొజిషన్, అంటే మీరు చాలామంది కూడా ఎవరైతే రీడింగ్ చూసే వాళ్ళందరూ కూడా చాలామంది ఏంటంటే ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్న పర్సన్స్, జాబ్ హోల్డర్స్ కూడా అయ్యి ఉండొచ్చు, టీచర్స్ అయ్యి ఉండొచ్చు, లాయర్స్ అయ్యి ఉండొచ్చు, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, ఒకళ్ళకి హెల్పింగ్ నేచర్ అండ్ గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో ఉండొచ్చు. సో మీరు ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ కూడా ఇచ్చారు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళంటే మీరు, సో మీ సైడ్ నుంచి మీరు 100% మనం మంచిగా ఉన్నాము, గొడవలు ఏం పడకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకుందాము, ఒకవేళ మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, ప్రతి షేర్ చేసుకోమని చెప్పి మీ సైడ్ నుంచి మీరు ఎన్నోసార్లు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు చెప్తానే ఉన్నారు. కానీ మీ పార్ట్నర్ అది వినిపించుకోలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేను గొప్ప, నేను సరే, వాళ్ళు మోసం చేయాలనో లేకపోతే ఏదో వాళ్ళు మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా, ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతిసారి మీరు వాళ్ళని సేవ్ చేస్తూనే వచ్చారు. మీరు ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నా కూడా వాళ్ళని సేఫ్గానే ఉంచారు ప్రతిసారి కూడా. సో మీ గైడెన్స్ వినలేదు వాళ్ళు. మీరు ఎప్పుడు వాళ్ళకి మంచి గైడెన్సే ఇచ్చారు, ఆ గైడెన్స్ని కూడా వాళ్ళు వినలేదు. మీ విషయంలో చేసిన ప్రతి తప్పుకి కూడా మేబీ మీరు ఇచ్చిన గైడెన్స్ని విని ఉంటే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే వాళ్ళని కాదేమో అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉందన్నమాట. అండ్ మీరు ఎక్కడ వాళ్ళని అసహించుకుంటారో, లేకుంటే వాళ్ళని ఇలాంటి వాళ్ళ మళ్ళీ నా లైఫ్లో రావద్దని చెప్పి వాళ్ళని ఎక్కడ మీరు తిడతారో, మీ కోపాన్ని వాళ్ళ మీద మీ ప్రేమ మీ ద్వేషంగా ఎక్కడ మారుతుందో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఉందన్నమాట. సో వాళ్ళు మళ్ళీ ఈ రిలేషన్ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఎండ్ చేసుకుని వెళ్ళిపోయిన ఈ రిలేషన్ని మళ్ళీ
న్యూ బిగినింగ్ చేసుకోవాలని ఉన్నా న్యూ బిగినింగ్ చేసుకోవడానికి వాళ్ళకి మొహం చెల్లట్లేదు. మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారో, మీరు ఎలా వాళ్ళతో తీసుకుంటారో, అంటే మేబీ మీరు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు వాళ్ళని బ్లేమ్ చేసే విధంగా, అంటే వాళ్ళు చాలా మిస్టేక్స్ చేశారు కాబట్టి ప్రతి మిస్టేక్స్ని పాయింట్ అవుట్ చేసి చూపిస్తారేమో. సో మళ్ళీ ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు, ఇన్ని మోసాలు చేసావు కదా, ఇంకా సిగ్గు లేకుండా వచ్చారా అని మీరు ఎక్కడ వాళ్ళని మాటలతో అంటారేమో. అవి వాళ్ళు తట్టుకోలేరు అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. సో నీకు చేసిన మోసానికి నేను చాలా రకాలుగా అనుభవిస్తూనే ఉన్నాను. నేను చేసిన మోసానికి కానివ్వండి, నీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోవడం వల్ల కానివ్వండి, నేను చాలా రకాలుగా అనుభవిస్తున్నాను అని మీ పార్ట్నర్ అనే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో చాలా కష్టపడుతున్నారు. మేబీ జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు చేసే పని కన్నా కూడా వాళ్ళ హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉంది. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మాత్రం సేమ్ అలానే ఉన్నాయి. ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా దారుణంగా ఉన్నాయి. వాళ్ళు ఎంత కష్టపడినా కూడా వాళ్ళకంటూ ఇన్కమ్ అనేది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా లేదు. ఒక ప్రాబ్లం మేబీ కొంతమందికి ఏంటంటే చేసేది ఒకటి, అనుభవించేది ఇంకొకళ్ళలాగా ఉన్నారు. ఇంకా కొంతమందికి ఏంటంటే వీళ్ళు ₹1 కష్టం చేస్తుంటే, అంటే 10 రూపీస్ కష్టం చేస్తుంటే 1 రూపీనే ప్రాఫిట్ రావడమో, 1 రూపీనే వాళ్ళ ఫలితం రావడమో జరుగుతూ ఉండొచ్చు. అండ్ వీళ్ళు చేసిన దానికన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉండడము, లేకపోతే అప్పులు చేసి ఉండడము, ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ అనేది చేసుకోవడం లేదు. మనీ అయితే వస్తున్నాయి వీళ్ళకి ఏదో ఒక రూపంలో, కానీ ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి వెళ్తూనే ఉన్నాయి. వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ అవసరాలకు కూడా వాళ్ళు తీర్చుకోలేని విధంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే అట్లీస్ట్ ఏదన్నా వాళ్ళ కోసము వాళ్ళకు 10 రూపీస్ ఖర్చు చేయాలన్నా కూడా 100 సార్లు ఆలోచించుకునే విధంగా ఉన్నారు మీ పార్ట్నర్. మేబీ 10 రూపీస్ రేపు యూజ్ అవుతుందేమో, రేపు దేనికైనా అవసరం అవుతాయేమో అన్న విధంగా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఎమోషనల్గా కూడా కొంతమంది ఎవరైతే ఆల్రెడీ ఫైనాన్షియల్గా బాగానే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకోలేని విధంగా ఉన్నారు. వాళ్ళ లైఫ్ అయితే వాళ్ళు ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేశారో ఆ విధంగా అయితే వాళ్ళ లైఫ్ అనేది లేదు. సో మీ విషయంలో ఏదైనా తప్పు చేశారు అంటే ఆ తప్పును కూడా సరిదిద్దుకునే విధంగా చాలా తప్పులు చేశారు మీ పార్ట్నరు. సో వాళ్ళు అనుకున్నారు మిమ్మల్ని మోసం చేసి చక్కగా నా లైఫ్లో అన్నీ కూడా కంఫర్ట్స్ కానివ్వండి, వాళ్ళకంటూ ఏం తక్కువ కాకుండా అన్నీ చూసుకోవచ్చు. మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే ప్రతి ప్రాబ్లం కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకునే విధంగా ఉందన్నమాట. సో వాళ్ళు అదే అనుకుంటున్నారు, మీరు నా లైఫ్లో ఉన్నన్ని రోజులు నాకంటూ ఏ లోటు లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా మీరున్నారు అన్న విధంగా నేను ఆలోచించాను. సో నాకు అసలు ఏదైనా ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాని అసలు ప్రాబ్లంగానే ఫేస్ చేసే విధంగా నేను లేను. కానీ ఇప్పుడు నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చాలా సఫర్ అయిపోతున్నాను, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమోనని టెన్షన్ పడిపోతున్నాను, బాధపడిపోతున్నాను. జరిగిపోయిన దాంట్లో ఏమొస్తుందో, రేపేమొస్తుందో, ప్రాబ్లం ఏమైనా క్రియేట్ అవుతుందో అని పాస్ట్ గురించి భయపడుతున్నాను, అండ్ ఫ్యూచర్ గురించి కూడా భయపడుతున్నాను అన్న విధంగా మీ పార్ట్నరు. సో మిమ్మల్ని మిస్ చేసుకోవడం కూడా చాలా చాలా తప్పుతనది అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ లాగా చూసుకున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నారు. అవసరం లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీగా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్లో మీకు 1% కూడా ఇవ్వలేదు. కానీ మీరేంటంటే మీ ఫ్యామిలీ కన్నా కూడా వాళ్ళకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు అంత పట్టించుకుంటున్న సిచ్యువేషన్లో లేదనమాట. వీళ్ళని ఎవరు పట్టించుకోకుండా వీళ్ళు ఎమోషనల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, హెల్త్ ఇష్యూస్తో కానివ్వండి వీళ్ళు సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకి అనిపిస్తుంది, సో ఇలాంటి కర్మ ఎందుకు అనిపిస్తున్నానా అని అనుకుంటే పాస్ట్లో మీకు చేసిన దానివల్లనే మేబీ మీతో మంచిగా ఉన్నట్టు ఈరోజు నా లైఫ్ అనేది హ్యాపీగా ఉండేది. ఈరోజు ఇప్పుడు వచ్చే నా ప్రతి సమస్యకు కూడా మీరు సపోర్టింగ్గా ఉండేవాళ్ళు, మోరల్గా సపోర్ట్ చేసేవాళ్ళు, అలాగే ఎమోషనల్గా ఎప్పుడూ సపోర్ట్ ఉండేది. అన్ని రకాలుగా ఒక మంచి పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను. జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పే ఉందని
వాళ్ళు 100% ఫీల్ అవుతున్నారు. కానీ అలా అని చెప్పి వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఏంటంటే ఎవరికో అప్పు ఇవ్వడం కానీ మేబీ మీ దగ్గర చాలా సార్లు మనీ తీసుకోవడము, మనీ పరంగా మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కానివ్వండి, మోసం చేయడం కానీ జరిగి ఉండొచ్చు. చాలా పెద్ద మొత్తంలో కూడా మనీ తీసుకొని ఉండొచ్చు. సో మళ్ళీ 1 రూపీ కూడా రిటర్న్ ఇవ్వని పర్సన్స్ కూడా ఉన్నారు. సో కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి కూడా మనం ఏదైతే ఇస్తామో అదే రిటర్న్ వస్తుంది అంటారు కదా, అలానే వీళ్ళు కూడా వీళ్ళ లైఫ్లో కూడా అలానే వీళ్ళని షూరిటీతో పెట్టి అప్పు ఇవ్వడం కానివ్వండి, వీళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళు అప్పు చేయడం కానివ్వండి, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్లో అయితే ఇరుక్కోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీ దగ్గర రావాలన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే కంపల్సరీ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చినా కూడా ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసమే వచ్చారో వాళ్ళని అని చెప్పి బ్లేమ్ చేస్తారేమో. ఇటు రాలేని సిచ్యువేషన్, అటు వచ్చినా కూడా మీ దగ్గర మొహం చెల్లని సిచ్యువేషన్ అయితే అయిపోయింది. సో మీ విషయంలో వాళ్ళు చాలా తప్పు చేశారు. ఒక సాఫ్ట్గా ఒక గుడ్ పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను అన్న ఫీలింగ్, మిమ్మల్ని మోసం చేశాను అన్న ఫీలింగ్, రిగ్రెట్ ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉందన్నమాట. సో మీ పార్ట్నర్ మీకు చేసిన మోసానికి వాళ్ళ లైఫ్ అలా అయిందని, మిమ్మల్ని మీ విషయంలో చాలా తప్పు చేశారని, మీ కైండ్నెస్, మీ సాఫ్ట్ నేచరు అండ్ మీకున్న పేషెన్సీని ప్రతిసారి బాధ పెడుతూ టెస్ట్ చేస్తూనే వచ్చారు. అలాంటి దాని కర్మ ఫలితం వల్లనే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నానని కూడా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు అనేది 100% ఉందని రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఇదన్నమాట. సో చూద్దాము మీ పార్ట్నర్ చెప్పాలనుకుంటున్న ఛానల్లో మెసేజెస్ చూద్దాము. లవ్ మెసేజెస్ కూడా time apart. This time apart is giving both of us an opportunity to work on ourselves and be their best version. I need to retreat a bit until I get over what is bothering me. I don't want to you see me like this. I am protecting you from my dark shadowness. సో మీరేందంటే మీ పార్ట్నర్కి ఎలాంటి సిచ్యువేషన్లో అంటే ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నా కూడా వాళ్ళని మీరు బయటపడే విధంగా చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మంచిగా మీరు వాళ్ళ డార్క్నెస్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఒక వెలుతురు అనేది చాలాసార్లు ఇచ్చారు. మేబీ వాళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉండొచ్చు, లేకపోతే మోరల్ సపోర్ట్గా ఉండొచ్చు, ఫిజికల్గా కానివ్వండి, ఎనీథింగ్ అన్ని రకాలుగా మీరు సపోర్ట్ అనేది ఇచ్చారు. సో ఇచ్చినందుకు ప్రతిసారి కూడా ఇప్పుడు రావడం కూడా కరెక్టా కాదా అన్నట్టుగా, అంటే మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన రావడం వల్ల కూడా మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. Wanting, I can't help wanting you sexually. Your energy excites me and allures me. I want your touch. I am craving for you. Your body turns me on. I just want you right now. Please come home, baby. So మీరు మిమ్మల్ని మీ పార్ట్నరు మళ్ళీ మీరే వాళ్ళ లైఫ్లోకి మేబీ వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు, అండ్ మీరే ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఏదో ఒక సోర్స్ ద్వారా వాళ్ళని కమ్యూనికేట్ అయితే వాళ్ళ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం రాలేదని చెప్పుకోవడానికి ఉంటుంది. మేబీ మీ పార్ట్నర్ కోసం మీ పాస్ట్లో చాలాసార్లు వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడం కానివ్వండి, వేరే సోషల్ మీడియాలో నుంచి కాల్ చేయడం కానివ్వండి, ఏదో ఒక రీజన్ అనేది వెతుక్కుని ఉంటారు. అలా మీరు వాళ్ళ సైడ్ నుంచి వస్తే కనుక మేబీ అండ్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ఉన్న ఎమోషన్స్కి కానివ్వండి, వాళ్ళ సిచ్యువేషన్స్కి కానివ్వండి, అన్ని రకాలుగా సపోర్ట్ అనేది కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. మేబీ మీ పార్ట్నర్ మీతో ఫిజికల్గా కూడా మూవ్ అయ్యి ఉండొచ్చు. సో దాని వలన వాళ్ళు అన్ని రకాలుగా ప్రెజెంట్ కోరుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళు. Sleepless. Anxiety keeps me awake at night. My life has changed since I met you. I am trying to figure out what this all means. I don't want to lose you. I thought of your not being with me really keeps me up at night.
సో మీ పార్ట్నర్ కూడా తనకున్న ప్రాబ్లమ్స్కి, ఇప్పుడు ఏవైతే తన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నిద్రపోని రాత్రులు కూడా గడుపుతున్నారనమాట. ఒకవైపు ఏంటంటే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎమోషనల్గా తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటిలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాటి వల్ల నిద్రపోవటకపోవడము అండ్ మీకు చేసిన దానికి మీరు గుర్తుకు రావడం, పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ కానివ్వండి, వీటన్నిటిలో నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు. మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, మీరు వాళ్ళ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళు దూరం చేసుకోవడం వల్ల కానివ్వండి, వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది అన్నీ గుర్తు చేసుకుని ఎంత ట్రై చేద్దామన్నా, ఎంత ఆ ఎమోషన్స్లో నుంచి బయటకు వద్దామన్నా, మెమరీస్లో నుంచి బయటకు వద్దామన్నా మీ పార్ట్నర్ బయటకు రాలేని సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. ఆ మెమరీస్ కానివ్వండి అవన్నీ పదే పదే గుర్తుకు వస్తున్నాయి. నిద్ర లేని రాత్రులు అనేవి గడుపుతున్నారు ప్రజెంట్ అనేది. Afraid, I am afraid to let you down once you get to know me. I don't want to disappoint you, so I am avoiding you. I have to overcome this myself as you see me before coming forward ready. అండ్ మీ పార్ట్నరు కొన్నిసార్లు కావాలనే బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, కావాలనే కాల్స్ ఆర్ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం కానివ్వండి, కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం కానివ్వండి, చాలాసార్లు ఏంటంటే కావాలని అవాయిడ్ అనేది చేశారు. ఇప్పుడు అనేది వాళ్ళకి తెలుస్తుంది. మీరు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కానీ, మీరు వాళ్ళ వెంట పడినప్పుడు కానివ్వండి, వాళ్ళకి మీ వాల్యూ తెలుసుకోకుండా ఉన్నారు. ఇప్పుడు మీరు కావాలనుకున్నా వాళ్ళకి వస్తే కనుక వాళ్ళ మిస్టేక్స్ చాలా ఉన్నాయి, మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి మీరు ఎలా తీసుకుంటారో అని భయపడుతున్నారు ఒకటి. అదే మీరు అంతటా మీరు వస్తారా అంటే మీరు రారని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళు మీకు అన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా కూడా అది నిలబెట్టుకోలేని విధంగానే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేశారనమాట. బెస్ట్ సెల్ఫ్, I am working really hard to level up for you and meet you as your equal, your mirror. I know we will always grow together, but I want you to proud of who I am today. సో మీరేంటంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇద్దరు ఈక్వల్, మన ఇద్దరం చెరిసగము అన్న విధంగా మీరు ఆలోచించారనమాట. ఏదైనా కూడా మనం షేర్ చేసుకోవాలి, నువ్వు ఎక్కువ నేను తక్కువ కాదు, అది మనీ పరంగా కానివ్వండి, ఇంకొకటి ఆడామగా సెక్స్ పరంగా కానివ్వండి, అంటే మేల్ ఆర్ ఫీమేల్ పరంగా కానివ్వండి, ఏ విషయంలో కూడా తక్కువ ఎక్కువ అనేది జెండర్ స్పెసిఫికేషన్ అనేది లేదు. సో అన్ని రకాలుగా మన ఇద్దరం ఈక్వల్. మేబీ మీరు ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, లేదా మీ పార్ట్నర్ కొంచెం ఎక్కువగా అంటే ఫైనాన్షియల్గా కొంచెము సెటిల్ పర్సన్ అయి ఉండొచ్చు. అయినా కూడా మీరెప్పుడు కూడా అలా తీసుకోలేదనమాట. మన ఇద్దరం ఈక్వలే, అది బాయ్స్ అయినా జెంట్స్ అయినా గర్ల్స్ అయినా, సో లేడీస్ అయినా జెంట్స్ అయినా ఈ విధంగా మీరు ఆలోచించేవాళ్ళు. కానీ మీ పార్ట్నర్ ఏంటంటే నేను మాత్రమే గొప్ప, మీకన్నా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక స్టెప్ తగ్గించే చూసేవాళ్ళు అనమాట. అండ్ వాళ్ళని ఎప్పుడు కూడా ఒక స్టెప్ పైనే ఉంచుకుని చూసుకునేవాళ్ళు అనమాట. ఎప్పుడు కూడా మీకన్నా, నిజానికి చెప్పాలంటే వాళ్ళే మీకన్నా అన్ని విషయాల్లో కూడా తక్కువ అనమాట. అది బ్యూటీ పరంగా కానివ్వండి, స్టడీస్ పరంగా కానివ్వండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, క్యారెక్టర్ పరంగా కానివ్వండి, మోరల్ విషయాల్లో కానివ్వండి. కానీ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా తను గొప్ప అన్న విధంగానే, మీరు తక్కువ అన్న విధంగానే చూస్తూ ఉంటారన్నమాట. Illusion. Remember that separation is an illusion. We are always together. We are drawn together by faith. Trust your intuition. I am working hard behind the scenes to heal and the reach out of soon. Stay strong for me. I am coming back home. సో మీ పార్ట్నరు మళ్ళీ తిరిగి వస్తారు, మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు అంటే మీకు ఎలా అయితే మీ పార్ట్నర్ని వదిలేసి ఉండలేని విధంగా మీరు ఉన్నారో, మీ పార్ట్నర్ కూడా అలానే మీ దగ్గరకు వస్తారేమో అన్న ఫీలింగ్లో మళ్ళీ రావాలని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. బ్లాక్ చేసుకుంటే బ్లాక్లో నుండి తీయాలని మీరు వెయిట్ చేస్తున్నారు. సో అది ఎప్పుడు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా జరగాలని కూడా మీరు కోరుకుంటున్నారు.
సో మీరు ఏంటంటే వాళ్ళతోని మేమిద్దరము విడిపోయామన్న ఫిజికల్గా ఫిజికల్గా విడిపోయామే తప్ప మెంటల్గా మేము ఇద్దరం కలిసే ఉన్నామని చెప్పి వాళ్ళకి సంబంధించిన మెమరీస్లో కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఇమాజినేషన్స్లో కానివ్వండి మీరు బతుకుతూ ఉన్నారనమాట. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, మేమిద్దరం ఇలా ఉంటాము, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మా లైఫ్ అని మీరు డ్రీమింగ్స్ అయితే వేసుకుంటున్నారు, ఇల్యూలేషన్లో ఉన్నారనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగాలంటే లేకపోతే కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.